పరంజ్యోతికి ఉపనిషదర్థమునకు పేరు పెట్టి ఆంధ్రులు వెంకనయని. ఆ పరంజ్యోతికి ఉపనిషదర్థమునకు పేరు పెట్టి ఆంధ్రులు వెంకనయని. ఆపదల వేళ కోయని పిలిచినంత ఆయంచు పలికి వెంకన్న ఆదుకొనును అని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పింగళి లక్ష్మీకాంతం గారు రాసినటువంటి తెలుగు ప్రార్థన వెంకటేశ్వర స్వామికి. ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం మనకు అనుచారంగా వస్తున్న ఆచారం. అయితే మనలోనే కాస్త పాశ్చాత్య విద్య చదువుకుంటున్న పిల్లలు, సెక్యులరిజం అని చెప్పుకునేటువంటి మరికొందరు పెద్దలు ఇది నిజమా, ఇది శాస్త్రమా, ఇది రాసిద్దాక జరుగుతుందా అని రకరకాల చర్చలు పెడుతూ ఉంటారు. ఉగాది రాగానే వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన తరానికి ఉంది. ఈ పంచాంగ శ్రవణం అనేది వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే గూగుల్ మ్యాప్స్ లాంటి. మనం కార్లో కూర్చొని గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే ఎక్కడికి పోవాలా, ఎలా పోవాలా అనేది తెలుస్తుంది. కానీ గూగుల్ మ్యాప్స్ చూసినంత మాత్రాన మనం అక్కడికి చేరగలమా? ముందు మనం ఇంట్లో తయారు కావాలి, బయలుదేరాలి, కారు ఎక్కాలా, కార్లో పెట్రోల్ ఉండాలా, అది యాక్సిడెంట్ కాకుండా అక్కడ రాకపోవాలి, అప్పటికి చేరాలి. అందువల్ల పంచాంగం అనేది మనకు గూగుల్ మ్యాప్ లాంటిది. అంతేకాని అందులో రాసిందే జరుగుతుందా, అందులో రాయింది జరగదా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎందుకు వేయకూడదు అంటే ఈ తక్కిన చాలా కారణాల వల్ల మనం అక్కడికి చేరగలుగుతామా లేదా అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఈ భారత యుద్ధం అయిపోయిన తర్వాత రథం తీసుకొని వచ్చారు అర్జునుడును ధర్మరాజు దగ్గరికి. వచ్చి అన్నయ్య గెలిచేసాను, అందరినీ చంపేశానని. చంపేశానని అంటే హనుమంతుడు కబెట్టు అనేది కదా, ఆయన నవ్వుకుంటున్నాడంట. ఎందుకు అని అంటే దిగు ఆయన కృష్ణస్వామిని దిగని అప్పుడు ఏమవుతుందో తెలుస్తామని అటు జెండా నుంచి హనుమంతుడు కృష్ణుడు ఇద్దరు కిందకి దిగారట. ఆ మొత్తము రథం అంతా కూడా కాలి బూడిదైపోయింట. అంటే మహాభారతం యుద్ధంలో ఎన్నో రకాల అస్త్రాలు, అవతల ఉన్న వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ వాళ్ళు ప్రయోగించిన అస్త్రాలన్నీ కూడా ఆ స్వామి ఉండడం వల్ల ఈయనకు ఏమీ జరగలేకపోయాయి. అలాగే మనం కూడా మంచి జరిగితే కేవలం మన గొప్ప అనుకోవటం కాదు, ఆ స్వామి పాదాల వద్ద ఉన్నాం కాబట్టి మనకు ఆ అదృష్టం కలిగింది అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే చెడు కూడా వస్తుంది. చెడు వచ్చినప్పుడు రకరకాల చిక్కుల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటాం. అప్పుడు కూడా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం. ఎందుకనంటే చేపలు చెప్పాయట, ఆయన వలేస్తున్నాడు పట్టుకుపోతారు అని అంటే తల్లి చేప పిల్ల చేపలకు చెప్పింది. మనం దూరంగా ఉంటే వలలో పడతాము, ఆయన కాలు దగ్గర ఉంటే పడము అని. అట్లా కష్టం వచ్చినప్పుడైనా వలలో అయినా కూడా ఆ పాదాలను వదలకుండా పట్టుకున్నట్లయితే ఆ ఇది వస్తుంది. అలాగే చెప్పిన గ్రహాలన్నీ కూడా మనకు సుప్రభాతంలో స్వామి దగ్గరికి వచ్చి వారిని అర్చించి వారి విధుల్లోకి వెళ్తాయి. అందువల్ల ఆయన దగ్గరే ఉన్నాం మనం, ఆయన వారు. మంగళపల్లి బాలగుండ కృష్ణ ఒక స్వీయ కీర్తనలో అంటాడు, స్థాన బలిని నీది, నీ ఆస్థాన బలిని మాది అని. అందువల్ల ఆయన ఆస్థానంలో మనం ఉన్నాం కాబట్టి ఈ గ్రహాలన్నింటికీ మనం ఇవ్వాల్సినటువంటి గౌరవము అది ఇస్తాము. కానీ మనం ఆ స్వామి సంపూర్ణ శరణాగతి చేస్తున్నాం కాబట్టి మనందరికీ ఈ సంవత్సరం చాలా
ఆనందమయంగా గడుస్తుంది అని అనుకుంటున్నాను. అలాగే విశ్వావసు అంటే సంపద అని చెప్పారు. సంపద అంటే ఐశ్వర్యము అంటే కేవలం డబ్బే కాదు, అంటే మనం అంబానీనో అదానీనో అవుతామంటారు. మనం టైంకి అన్నం తిని అది అడిగితే మనం ఐశ్వర్యవంతులు. పడుకోగానే నిద్ర పెడితే ఐశ్వర్యవంతులం. అలాగే పిల్లలకి ఏమీ ఇబ్బంది లేకుండా, చెడుల వాటిని లేకుండా పెరిగి బాధ్యతాయుతమైన వాళ్ళైతే అదృష్టవంతులు. అలాగే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా జీవితం గడపగలిగితే అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు. అందువల్ల ఐశ్వర్యము ఈక్వల్ టు డబ్బు అన్నట్టు కాకుండా మనకు ఎన్నో రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. అవి మనకు మన అవసరాన్ని బట్టి ఆ స్వామే మనల్ని చూసుకుంటాడు. అందువల్ల కష్టాలు ఎన్ని ఉన్నా, ప్రశ్నలు ఎన్ని ఉన్నా సమాధానం ఒకటే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకొని మనం ఏ రాసుల వారమైనా, ఆదాయం ఎంతైనా, వ్యయం ఎంతైనా, రాజ్యపూజ్యం ఎంతైనా, అవమానం ఎంతైనా మనము ఆయన పాదాలను పెట్టుకొని ముందుకు పెట్టుకోవడమే మన యొక్క బాధ్యత. ఇది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రాహ్మణ సమాజం వాళ్ళు చెప్తున్న మరొక గొప్ప ఇది, అనేక మంది చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి మన బ్రాహ్మణ ప్రముఖులకి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది.